మహారాష్ట్రలో ఒక విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది భయ్య. అయితే మ్యాటర్ ఏంటి అంటే, మీ అందరికీ కూడా తెలుసు కదా, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నీట్ రాస్తారు. సో నీట్లో కనుక ర్యాంక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మరి అక్కడ ఎంబీబీఎస్ వస్తే ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు, లేదంటే బీడీఎస్ వస్తే మరి డెంటల్లో జాయిన్ అవుతారు. అయితే మరి ఈ విధంగా చూసుకుంటే మరి మహారాష్ట్రలో ఒక చిన్నపిల్లడు అంటాం కాదంటే ఒక కుర్రాడు అనుకోండి, అతనికి 19 years ఉన్నాయి అనమాట. అయితే తను ఏం చేశాడు, ఇంటర్ కంప్లీట్ అయింది, దాని తర్వాత నీట్ కూడా రాశాడు. నీట్ రాసిన తర్వాత అతని ర్యాంక్ ఎంతో తెలుసా? ఆల్ ఇండియా ర్యాంకు ఏకంగా 1475th ర్యాంక్. సో మరి ఆ ర్యాంక్ రావడం అంటే నార్మల్ మ్యాటర్ కాదు, ఆల్ ఇండియా. సో మరి ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత మరి అతనికి ఎక్కడ యూపీలో అతనికి సీట్ వచ్చిందనమాట. అయితే మరి రేపు జాయిన్ అవ్వాల్సి ఉండగా అతను ఏం చేశాడు అంటే, నాకు ఎంబీబీఎస్ చదవటం ఇష్టం లేదు అని చెప్పేసి ఒక సూసైడ్ నోట్ రాశాడు. సో సూసైడ్ నోట్ రాసేసి సూసైడ్ చేసుకున్నాడు అనమాట. సో మరి ఇప్పుడు దీని గురించి మరి పోలీసులు అయితే అసలు ఏం జరిగిందనే దాని మీద మరి విచారణ చేపడతా ఉన్నారనమాట. సో మరి ఇటువంటి కేసెస్ మనకి ఆల్రెడీ లాస్ట్ 3 days బ్యాక్ కూడా మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. ఏదో అక్కడ ఇది ఎంబీబీఎస్లో మనకి ఏది ఆంధ్రప్రదేశ్లో అనుకుంటా, రెండు సార్లు కూడా వైజాగ్లోనే అనుకుంటా. అయితే అక్కడ కూడా ఎంబీబీఎస్లో మరి నేను ఈ చదవలేను అని చెప్పేసి, నాకు ఈ జీవితం వద్దని చెప్పేసి ఒక అతను 6 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద దూకి చనిపోయాడు. ఇంకొక అమ్మాయి చూసుకుంటేనేమో మరి ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిందని చెప్పేసి మరి సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఈ విధంగా మరి వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు బయటకు చెప్పలేక ఈ విధంగా సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారనమాట.